అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఇలా చేస్తే ఎప్పటికీ మీకు సొంత ఇల్లు ఉండదు. మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇల్లు లేదా రూమ్ లో ప్రతిదీ సరిగ్గా జరగకపోతే కొన్ని నివారణలు చేయడం మంచిది. ఈ వాస్తు చర్యలతో మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్ లోకి వస్తాయి. ఇంట్లో సంపద, సంతోషం, శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు. సాధారణంగా అద్దె ఇంట్లో ఉండే వాళ్ళు సొంత ఇల్లు కానందున వాస్తు నియమాలు పాటించకపోవడం తరచుగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అద్దె ఇంట్లో నివసిస్తున్నప్పుడు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో వాస్తు దోషాలు తలెత్తుతాయి. ఇది సొంత ఇంటిని నిర్మించుకోవాలనే మీ డ్రీమ్ పై చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి అనేది ఇక్కడ చూడండి. అద్దె ఇంటి కోసం వాస్తు చిట్కాలు. యజమాని వల్ల కూడా మీరు నివసించే ఇంట్లో ఇంటి యజమాని లేదా యజమానురాలు కూడా మీతో పాటు నివసిస్తుంటే వాస్తు దోషాలు మీ వల్ల మాత్రమే కాదు, ఇంటి యజమాని వల్ల సంభవించవచ్చు. దీని వలన మీకు, ఇంటి యజమాని ఇద్దరికీ నష్టం జరగవచ్చు. చెక్కతో చేసినవి. అద్దె ఇంట్లో ఇంటి ఓనర్ అసలు లేకుండా మీరు మాత్రమే నివసిస్తుంటే వాస్తుకు సంబంధించిన విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే ఇల్లు మరొకరిది అయినప్పటికీ మీరు దానిలో ఉంచిన వస్తువులను ఉపయోగిస్తున్నారు. అద్దె ఇంట్లో ఎప్పుడూ చెక్కతో చేసిన తలుపులు ఉండకూడదు. ఉక్కు లోహంతో చేసిన తలుపును ఎల్లప్పుడూ అమర్చాలి, లేకుంటే అది ఇంటి శ్రేయస్సును అడ్డుకుంటుంది. అవి పెట్టడం ఉత్తమం. వాస్తవానికి చెక్క చెడిపోయినా లేదా పురుగుల బారిన పడినా అటువంటి చెక్క తలుపులు ప్రతికూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించి పాజిటివిటీని అడ్డుకుంటాయి. కాబట్టి ఉక్కు తలుపులను వ్యవస్థాపించడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో దుష్ట శక్తులు అద్దె ఇంటిని త్వరగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం పూట కర్పూరం లేదా సుగంధ ద్రవ్యాలను కాల్చండి. ఇంట్లోని ప్రతి భాగంలో ఈ పొగ వెళ్ళాలి. వీటిని అస్సలు ఉంచకూడదు. పనికిరాని లేదా విరిగిన వస్తువులను అద్దె ఇంట్లో ఉంచడం హానికరం. అద్దె ఇంట్లో ఉన్న డ్రిప్పింగ్ ట్యాప్ ను వెంటనే రిపేరు చేయాలి, లేకుంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అద్దె ఇంటి ప్రధాన ద్వారం ఖాళీగా ఉంచవద్దు. కొన్ని శుభ సంకేతాలు తప్పనిసరిగా చేయాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.